ఎట్టకేలకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రాజాసాబ్ టీజర్ వచ్చేసింది. అనుకున్న దానికంటే ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్కి వెళ్ళిపోయాయి. ఇంతవరకు హైపే లేదంటున్నటువంటి రాజాసాబ్కి అమాంతం ఒక్కసారిగా ఒక్క టీజర్తో హైప్ వచ్చింది. అన్నీ బాగానే ఉన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి. మధ్యలో ఎస్కేఎన్ కాంట్రవర్సీ ఏంటి, ఎస్కేఎన్ జాతిని ఏంటి, ఆ టీషర్ట్ ఏంటి, అసలు ఆ కథ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ టీజర్ వచ్చేసింది. మారుతి డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ రొమాంటిక్ హారర్ కామెడీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈ ఎగ్జైట్మెంట్ తోటి వెయిట్ చేస్తున్నారు. అయితే టీజర్లో ప్రభాస్ వింటేజ్ లుక్స్ గెటప్స్ చూసి తెగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే గత 10 ఏళ్ళుగా మిస్ అయినటువంటి డార్లింగ్ను చూసామంటూ అండ్ అదేవిధంగా మారుతి గారు చూయించారంటూ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. అయితే ఇన్నాళ్ళు మారుతి సినిమా అని చాలామంది ట్రోల్ చేసిన వారు సైతం టీజర్పై అప్రిషియేషన్స్ కురిపిస్తున్నారట. అంటే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ టీజర్ లాంచ్ ఈవెంట్లో మాత్రం ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ మాట్లాడినటువంటి మాటలు, ఆయన వేసుకున్నటువంటి టీషర్ట్ ఇప్పుడు కొంచెం కాంట్రవర్సీగానే మారింది. కొంచెం కాదు, ఇన్ఫ్యాక్ట్ ఎక్కువగానే కాంట్రవర్సీగా మారాయి. అదేంటంటే డైరెక్టర్ మారుతి అండ్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్తో పాటుగా ఈ సినిమా నిర్మాణంలో భాగమైన సంగతి తెలిసిందే. అండ్ బేబీగా ప్రొడ్యూసర్గా కూడా ఎస్కేఎన్ పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఆయన హుడీ వేసుకొని లోపల ఇంకో టీషర్ట్ వేసుకొని వచ్చారు. దానిపై జాతిని అనే ఒక క్యాప్షన్ ప్రింట్ చేయబడి ఉంది. ఆ పదానికి అర్థం ఏంటో ఈ జనరేషన్ సినీ లవర్స్కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ చేసుకునే బ్యాచ్ ఉపయోగించే ఆ వర్డ్ ఏందో అందరికీ తెలిసిందే, ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయాన్ని కొంతమంది తెలియక, కొందరు తెలిసి, మరికొందరు తమ అభిమాన హీరోలకు ఎలివేషన్ ఇవ్వడానికి వాడుతున్నారు. అండ్ ఇప్పుడు దాన్నే ఎస్కేఎన్ తన టీషర్ట్ మీద వేసుకోవడంపై చాలామంది విమర్శలు వస్తున్నాయి. అయితే ఇది మూవీ లాంచ్ కాదు అండ్ ట్రైలర్ లాంచ్ కాదు, జస్ట్ టీజర్ లాంచ్. టీజర్ లాంచ్కే ఇంత రచ్చ చేశారంటే టీజీ విశ్వప్రసాద్ విజన్ ఏ విధంగా ఉంటుందో, సెలబ్రేషన్స్ రివిజన్ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనే పేరుని గుర్తుపెట్టుకోండి అంటూ ఎస్కేఎన్ స్పీచ్ స్టార్ట్ చేశారు. డైరెక్టర్ మారుతికి ఎలివేషన్ ఇస్తూ భార్యలకు మాత్రమే భర్త మగతనం తెలుస్తుందంటూ కొన్ని వివాదాస్పదమైనటువంటి వర్డ్స్ యూస్ చేశారు. అయితే కావాలనే జాతిని ప్రింటెడ్ టీషర్ట్ వేసుకొచ్చినటువంటి ఆయన ఆ వర్డ్ అందరికీ కనిపించడానికి హుడీ విప్పేసి మరీ రెచ్చిపోయారు. ఇదిగా ఒక మొగతనం భార్యకే తెలుస్తుంది అండ్ అలానే ఒక స్నేహితుడి పొటెన్షియాలిటీ క్లోజ్గా ఉండే బెస్ట్ ఫ్రెండ్కే తెలుస్తుందని కొంచెం కాంప్లిమెంటరీ పద్ధతిలో చెప్పారు. అయితే 20 ఏళ్ళుగా నేను మారుతితో ట్రావెల్ చేస్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి, చెప్తున్నా, ఈ సినిమాని ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేశారో, ఎవరైతే అండర్ రేటెడ్ చేశారో అన్ని రికార్డ్స్ అంటూ కూడా ఎస్కేఎన్ తన టీషర్ట్ మీద ఉన్నటువంటి జాతిని పదాన్ని సింబాలిక్గా చూపించారు. అయితే ఫ్యాన్స్కి ఇది ఎంతో ఎగ్జైట్మెంట్ కలిగజేస్తున్నప్పటికీ అండ్ ప్రొడ్యూసర్ ఇదంతా చేసినప్పటికీ దీనిపై సోషల్ మీడియాలో ఒక వర్గం నెటిజన్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒక జాతిని మొత్తం మీద అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా భావించాల్సి వస్తుందని కూడా అంటున్నారు. కొన్ని ఏరియాస్లలో ఈ పదాన్ని జాత్యహంకారం చూపించడానికి వాడతారనే సంగతి గుర్తు చేస్తున్నారు. అయితే ఎస్కేఎన్ ఏ జాతిని ఉద్దేశించి అంటున్నాడు, ఎవరిని జాతిని అంటున్నారు అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి జాత్యహంకార మాటలు కొన్ని కరెక్ట్ కాదని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడానికి ఇటువంటి స్టంట్స్ చేయడం కరెక్ట్ కాదని కూడా కొంతమంది అంటూ ఉన్నారు. అయితే సెలబ్రిటీలో హోదాగా ఉండి బాధ్యతగా మాట్లాడాలని అండ్ ఫ్యాన్స్తో విజువల్స్ లేకపోతే క్లాప్స్ కొట్టించుకోవడానికి ఇలాంటి పనులు చేయడం మానుకోవాలని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే బాధ్యతాయుతమైనటువంటి జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అండ్ అంతమంది జర్నలిస్టుల ముందు ఇటువంటి వర్డ్స్ తగదని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఒక ప్రొడ్యూసర్గా స్టేజ్ మీద హుందాగా వ్యవహరించాల్సింది పోయి అండ్ ఈ విధంగా చేయడం ఏమాత్రం మంచిదని కాదు అని కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా రీసెంట్గా సినిమా ఈవెంట్స్లలో సెలబ్రిటీలు మాట్లాడేటువంటి మాటలు డెఫినెట్గా ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. కొన్ని అవి తెలిసినా తెలియకపోయినా అవుతూనే ఉన్నాయి. బట్ మూవీకి పబ్లిసిటీ రావాలని అండ్ కావాలని అలా చేస్తున్నారో లేదంటే అనుకోకుండా నోరు జారుతున్నారో తెలియదు, కానీ ఇలాంటివి మాత్రం ఇండైరెక్ట్గా సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అండ్ ఇక ఈ సినిమా మొదలైనప్పుడు ఒక ప్రొడ్యూసర్ పని కట్టుకొని నెగిటివ్ క్యాంపెయిన్ చేశాడని చెప్పాడట ఎస్కేఎన్. అంటే ఆయనతో సహా చాలామంది ఈ మూవీని తక్కువ అంచనా వేశారని, వాళ్ళందరికీ సినిమా సమాధానం చెప్తుందని, రికార్డు బద్దలు కొడుతుందని, ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తుందని ఎస్కేఎన్ ధీమా వ్యక్తం చేశాడు. అప్పుడు నెగిటివ్ క్యాంపెయిన్ చేసినటువంటి ప్రొడ్యూసరే రిలీజ్ తర్వాత అంటే టీజర్ రిలీజ్ తర్వాత పాజిటివ్ ట్రెండ్ చేస్తాడని కూడా ఎస్కేఎన్ స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. మొగుడి కెపాసిటీ ఏంటో పెళ్ళానికి తెలిసినట్లే స్నేహితుడి పొటెన్షియాలిటీ ఏంటో కూడా ఒక స్నేహితుడికే తెలుస్తుంది అంటూ కూడా ఆ లింక్ పెడుతూ ఒక 20 ఏళ్లకు పైగా తాను మారుతితో ట్రావెల్ చేస్తున్నాను అండ్ అతను రాజాసాబ్తో చరిత్ర సృష్టిస్తాడని కూడా ఎస్కేఎన్ అన్నాడు.
ఇక 10-15 ఏళ్ళుగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మిస్ అయినటువంటి వింటేజ్ ఆ రెబల్ను రాజాసాబ్లో మారుతి బయటికి తీసుకొచ్చాడని కూడా అన్నారు. సినిమా గురించి 4 మంచి మాటలు చెప్పి ప్రచారం చేసుకుంటే తప్పులేదు, కానీ జాతిని అంటూ కొన్ని ఇలాంటి కాంట్రవర్షియల్ వర్డ్స్ యూస్ చేస్తూ చేయడం కరెక్ట్ కాదు. అండ్ ఇప్పటి నుంచైనా ఎవరైతే సినీ ప్రముఖులు స్టేజ్ మీద బాధ్యతగా మాట్లాడుతూ అండ్ వారిని ఫాలో అయ్యేవారిని కూడా చాలామంది ఇన్స్పైరింగ్గా నిలవాలని కూడా కొంతమంది మూవీ లవర్స్ అంటున్నారు. ఇన్ కేస్ ఒకవేళ ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే వారు హీరోస్ కానీ ఎవరైనా కానీ వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు కొంచెం ఇన్స్పైరింగ్గా తీసుకొని ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్ ఉంటుంది. సో అలాంటప్పుడు కొంచెం చూసి మాట్లాడితే బాగుంటుందని కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి రాజాసాబ్ ఈవెంట్లో ఎస్కేన్ అన్నటువంటి మాటలకు మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.